హాయ్. ఇంతకు ముందయితే చెట్లని ఎప్పుడు ఇంత ఇష్టంగా చూసేవాడిని కాదు. బట్ సడన్‌లీ ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఐ లవ్ ప్లాంటింగ్ చేయటం అనేది ఒక హ్యాబిట్ అయిపోయింది. మాకు ఇంటి ముందు కొంచెం పర్లేదు. ఇక ఈజీగా ఒక సెంటు ఉండేంత ప్లేస్ ఉంది ఖాళీగా, ఒక పెరట్లాగా. సో, అక్కడ ఇదిగో మా నాన్నగారు వేశారు ఇవన్నీ వంకాయ చెట్లు. మా అక్క వేసుకుంది పూల చెట్లు. ఇంతకుముందు ఇక్కడ చాలా పెద్ద గులాబీ చెట్టు ఉండేది. ఈజీగా 7-8 ఫీట్స్ ఆ విధంగా ఉండేది. చాలా హైట్ ఉండేది. కొంచెం కట్ చేసాం. ఇది మల్లి చెట్టు ఒకటి ఉంది. సడన్లీ తెలీదు చాలా ప్రేమ పెరిగింది. మొక్కలు పెంచాలి సంథింగ్ అనే దాని మీద. నేచర్ అంటే ఒక బొప్పాయి చెట్టు, ఇదిగో అరటి చెట్లు ఎప్పుడు ఉంటాయి. అరటి చెట్లు లైక్ అందరికీ నేషనల్ ప్లాంట్ లాగా, నేషనల్ ట్రీ లాగా. ఇది మా ఇంటికి ఐ థింక్ నేను పుట్టినప్పటి నుంచి మా ఇంటి దగ్గర అరటి చెట్లు లేకుండా ఎప్పుడు లేదు. కనకాంబరం చెట్లు చాలా ప్లేస్ ఉంది. మనం ఎన్ని మొక్కలైనా పాతుకోవచ్చు. తెలీదు. ఇట్లా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తుంటానంటే, ఇంట్లో కూరగాయలు వేస్ట్ ఉంటుంది కదా, వాటిని మళ్ళీ చక్కగా వాటిని ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కింద చేసి ఇక వీటికి ఇట్లా తవ్వేసి, ఇక చూసారు ఇట్లా తవ్వేసి, ఇక్కడ చూసావా, ఇక్కడ తవ్వేసి ఇట్లా ఆ వేస్టేజ్ అంతా ఈ చుట్టుపక్కల దింపేస్తే ఫెర్టిలైజర్ బాగా ఫామ్ అవుతుంది, బాగా పెరుగుతాయి. వాటి వల్ల మనకి ఈ యూరియా, ఈ పొటాషు సంథింగ్ ఇవి కాకుండా మన ఇంట్లో ఉన్న వేస్టేజ్ని పట్టుకొచ్చి ఇట్లా వేసుకుంటే ఇవి బాగా గ్రో అవుతాయి. మనకి మంచిది తినడానికి. బయట ఎట్లా కెమికల్ ఫుడ్ ఉంటుంది కాబట్టి మన ఇంట్లో చేసుకున్నప్పుడు కెమికల్ ఫుడ్ ఉండకూడదు అనమాట. ఇదిగోండి వంకాయలు చక్కగా బాగానే వస్తున్నాయిగా. మెయిన్ ఏంటంటే మనం వేసిన ఎరువు అనేది చిన్న చిన్నవి వస్తే చాలు. పెద్ద పెద్ద అవసరం. హైబ్రిడ్ కూడా కాదు, ఎప్పుడు దేశవాళీ ట్రై చేయండి. దేశవాళీ కూడా చాలా మంచిది. ఇదిగో బాగానే కాస్తున్నాయి, ఇవి బాగానే కాస్తున్నాయి. పూలు కూడా బాగానే ఉన్నాయి. ఏదైనా ఇట్లాంటి మొక్కల్ని పెంచే విధానం హ్యాబిట్ ఉంటే వెరీ సోల్ఫుల్నెస్ పెరుగుతుంది. రోజు రోజుకి ఒక రకమైన ఫీల్ వస్తుంది, హ్యాపీ ఫీలింగ్స్ ఉంటాయి. ఈ మొక్కలు ఏదైనా చిన్నవి కాసిన వాటిని తింటుంటే, మట్టి తీస్తుంటే చూడండి ఎంత బాగా కాసిందో. ఇది చాలా బాగా కాస్తుంది, బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మీకు ఆల్రెడీ ఈ హ్యాబిట్ ఉంటే సూపర్. లేకపోతే సరదాగా అలవాటు చేసుకోండి. మీకు కనుక చక్కగా ఇంటి ముందు ప్లేస్ ఉంటే. ఓకేనా? లవ్ యూ ఆల్ అందరికీ.